పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ కన్సల్టేటివ్ వర్క్షాప్కి చేసిన ఎక్స్పర్ట్స్ అందరికీ, నిష్ణాతులకి, ఎన్జిఓస్కి, ఆర్గనైజేషన్స్ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇక్కడ ఆశీనులైన పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి కలవలేక పరిస్థితుల్లో దూరంగా ఉన్నారు. అందువల్ల పేరున దాదాపు 18 మంది నిష్ణాతులు, ప్రొఫెసర్స్ కానీ, అలాగే 23 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నుంచి ఇక్కడికి వచ్చేసారు. 27 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నుంచి. సో ఇక్కడికి వచ్చేసిన డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ, డాక్టర్ ఎస్ రామకృష్ణారావు గారు, డాక్టర్ గనగాని రావు గారికి, డాక్టర్ టీవీ బీపీఎస్ రామకృష్ణ గారికి, నాకు కనిపించలేదు కానీ మీకు నా హృదయపూర్వక నమస్కారం. అలాగే కేవీఎస్జి మురళీకృష్ణ గారికి, అలాగే ప్రొఫెసర్ వి శ్రీనివాసాచారి గారికి, ప్రొఫెసర్ ఎం శ్రీ మురళి గారికి, డాక్టర్ పి బ్రహ్మాజీ గారికి, ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారికి, ప్రొఫెసర్ నరసమ్మ నిప్పట్లపల్లి గారికి, డాక్టర్ వివి నారాయణ రెడ్డి గారికి, డాక్టర్ జి గిరిజాశంకర్ గారికి, డాక్టర్ సునీల్ కుమార్ తమ్మిడ, డాక్టర్ బి దిలీప్ కుమార్, డాక్టర్ జె కార్తికేయన్, డాక్టర్ పి శ్యామల, డాక్టర్ శేషగిరిరావు గారి మనస్ఫూర్తిగా మీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంత్రిత్వ శాఖ నుంచి, అధికార యంత్రాంగం నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఎక్స్పర్ట్ అడ్వైజ్ మాకు అవసరం. మీ సలహాలు, సూచనలు మనస్ఫూర్తిగా మీరు మనసు విప్పి మీరు ఈ వర్క్షాప్లో మీరు మనస్ఫూర్తిగా మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. అలాగే లిస్ట్ ఆఫ్ ఎన్జిఓస్లో జట్టు ఆశ్రమం పార్వతీపురం నుంచి శ్రీమతి పద్మజ వెనిగండ్ల గారికి నమస్కారం. ఫౌండర్ చైర్మన్ అభిమాని ఫౌండేషన్ రెడ్డి రాజగోపాల్ నాయుడు గారికి, గ్రీన్ క్లైమేట్ టీమ్ శ్రీ జేవి రత్నం గారికి, ఇండియన్ యూత్ ఫుడ్ సొసైటీ ఐవిఏ అప్పాలారెడ్డి గారికి, విశాఖపట్నం ఈస్టర్న్ ఘాట్స్ మైనింగ్ ఇష్యూస్ శ్రీ రావి సమత గారికి, ధరిత్రి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ ఎస్ నానాజీ గారికి, ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ కిషోర్ కుమార్ గారికి, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం గుడిపూటి నరసింహారావు గారికి, ది సొసైటీ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంటల్ టు సోషల్ సర్వీస్ శ్రీ కృష్ణారావు గారికి, స్పాక్ రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ ఎస్ త్రినాథ్ గారికి, అలాగే క్లోత్ బ్యాగ్స్ ఆర్గనైజేషన్ శ్రీ రాజేష్ గారికి, మానవత నుంచి శ్రీ ఆలపాటి నాగేశ్వరరావు గారికి, బాల వికాస్ భారతీ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ శ్రీ కట్టా సత్యనారాయణ గారికి, శ్రీ వసుధ వెల్ఫేర్ సొసైటీ నాగేశ్వరరావు గారికి, పర్యావరణ మానవ సమాజ భద్రత బాధ్యత ఫౌండేషన్ శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారికి, సొసైటీ ఫర్ ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్ శ్రీ జి జాన్సన్ గారికి, ప్రొటెక్ట్ ఎన్జిఓ శ్రీ ఎస్ చంద్రారెడ్డి గారికి, చైల్డ్ కేర్ ఆర్గనైజేషన్ శ్రీ జె శ్రీనివాసరావు గారికి, సర్చ్ ఎన్జిఓ బాపట్ల వాటర్ శానిటేషన్ హెల్త్ సెక్టార్లో పనిచేసే వారికి, రూరల్ ఎన్వైరన్మెంట్ అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆరుముళ్ళ మురళి గారికి, శ్రీ గంగా రోడ్ ఆర్డిఎస్ గురిజాలయ్య గారికి, శక్తి ఎన్వైరన్మెంటల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ బి విజయారెడ్డి గారికి, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎకో డెవలప్మెంట్ శ్రీ దామోదర్ రెడ్డి గారికి, ట్రస్టీ ప్రజా సాధికారిక ట్రస్ట్ తిరుపతి శ్రీ జి చంద్రశేఖర్ గారికి, జన విజ్ఞాన వేదిక ద్వారకానగర్ ఎన్ శ్రీరామ్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ వర్క్షాప్కి మిమ్మల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మా ఉద్దేశం మిమ్మల్ని పేరున పిలిచి చెప్పడానికి, ఒక్కొక్కరు యు ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ టు అస్. మీరు ఈ సభకి మీరు అన్నీ తెచ్చారు, ఈ సభకి మీరు అందరం తెచ్చారు. మాకు ఎన్ని ఉద్దేశాలున్నా, సదుద్దేశాలున్నా, కానీ క్షేత్రస్థాయిలో ఒక ఎన్జిఓ నడపడం కానీ, ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ కానీ మీరు చేస్తున్నారంటే అది మీ మేధస్ ఇవన్నీ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి. నేను
ఈ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ దీనికి బాధ్యత తీసుకున్న తర్వాత నాకు ఒకటే చేయదలుచుకున్నా, మనం ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత పొల్యూషన్ మినిమైజ్ చేయగలం, ఎంత కన్స్ట్రక్టివ్ మెజర్స్ చేయగలం, మిటిగేటివ్ మెకానిజమ్స్ ఏమి డెవలప్ చేయొచ్చు, అటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎలా ఉండాలి, వీటన్నిటి మీద అవగాహన ఉంది. కానీ ఇది ఒక్కళ్ళని చేసేది కాదు, అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ కావాలంటే ముఖ్యంగా కృష్ణయ్య గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత, వారు అపారమైన అనుభవంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా తీసుకున్న తర్వాత ఏదైనా మా ఇద్దరి మధ్య ఒక బలమైన అవగాహన ఉంది. ఏదైనా చెప్పగానే వెంటనే ఆయన ఈరోజు నేను ఒక జస్ట్ 3 రోజులైంది అనుకుంటే చెప్పి 3 రోజులు చెప్పగా 3 రోజుల క్రితం చెప్పగానే వెంటనే ఈరోజు చాలా తక్కువ లెస్ దెన్ 72 అవర్స్లో ఆయన ఇక్కడ దాకా తీసుకున్న వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉంది. అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్ శ్రీధర్ గారికి ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకవైపు పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, అట్ ద సేమ్ టైం ఎలాగ దీన్ని పొల్యూషన్ మినిమైజ్ చేయాలి, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ నేషన్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ ఫర్ ద డెవలప్మెంటల్ ఆస్పెక్ట్. అలాగే దీన్ని ముందుకు తీసుకొస్తున్న శ్రీ శరవణన్ గారికి ఐఆర్ఎఫ్ఎస్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పర్యావరణాన్ని తీసుకోవడానికి నేను పర్యావరణ ప్రేమికుడిని, ప్రకృతి బాగుండాలని కోరుకునేవాడిని. నాకు అందుకనే ఒక్కొక్క ఎన్జిఓస్, ఇక్కడ ఉన్న ఎన్జిఓ సంస్థాపకులు కానీ పెద్దలు ప్రొఫెసర్స్ ఇంతమంది ఉన్నా కానీ నాకు మీరు ఎంత కష్టపడతారు, ఎంత తపన పడి ఉంటారు అనేది నాకు తెలుసు. అందుకనే నాకు జోసెఫ్ క్యాంబెల్ పుస్తకంలో ఒకటి ప్రత్యేకించి ఉంటుంది, చీఫ్ సియాటల్ గురించి రాసిన మాట, వాట్ ఎవర్ బిఫాల్స్ ద ఎర్త్ బిఫాల్స్ ద సన్స్ ఆఫ్ ద ఎర్త్ అని. అలాగే మెన్ కమ్ అండ్ గో లైక్ ద వేవ్స్ ఆఫ్ ద సీ. మనుషులు చెల్లిపోతుంటారు కానీ ఇది ప్రత్యేకించి భూమి మీద మనం లక్ష్య పెట్టం. ఇదేదో మన బాధ్యత లేకుండా ఎక్కడ పడితే ఏది చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాం మన భూమి మీద. అలాగే ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. చాలా పల్లెటూరులో ఒక మాకు తెలంగాణ హైదరాబాద్లో ఒక స్వామి చెప్పాడు, అంటే మనం భూమిని మనం సొంతం చేసుకోలేం కానీ భూమికి చివరికి మనమే భూమికి సొంతం అవుతాం. సో రెండు ప్యారల్స్ డ్రా చేస్తే ఒకటి ఎక్కడో అమెరికాలో కూర్చొని చెప్పింది, ఇంకెక్కడో కరీంనగర్లో కూర్చొని ఒక పెద్దలు చెప్పింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా సరే ప్రకృతి మీద ప్రపంచంలో ఏ మూలనా కానీ అందరూ ఒకటే మాట మాట్లాడతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైజాగ్లో ఎన్వైరన్మెంటల్ మనకి పారిశ్రామిక కాలుష్యం కానీ, అలాగే పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలు కానీ, అలాగే మనకి 974 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉంది, దాని కాలుష్యం కానీ, అలాగే పరిశ్రమలు కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ వీటన్నిటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా సమతుల్యతతో ఎలా ముందుకెళ్ళాలి అనేది చాలా కీలకమైంది. ప్రపంచం అంతా కొట్టుమిట్లాడుతూ ఉంది. సో దీంట్లో మనకి మీ సలహాలు, మీ అనుభవం మనస్ఫూర్తిగా మాకు కావాలి. సో వన్ మోర్ టైమ్ ఐ warm welcome to all the NGOs, experts, officials, print and electronic media who responded to our invitation for the consultative workshop. As you are aware, the sustainable development is development that meets the needs of the present without compromising the ability of future generations to meet their own needs. Man and nature have to coexist. Unfortunately, there is enough for human need, not enough for human greed. And Mahatma Gandhi got చెప్పినట్టుగా, because of our greed, we have already destroyed the nature and we are facing the consequences in the form of floods and droughts. Therefore, we need to protect Mother Earth by adopting sustainable practices. Safe environment cannot be protected by one person or one department or one organization. Everyone in the society has a responsibility in protecting the environment. In this context, NGO, non-governmental organizations play a vital role in educating the public on environmental conservation and sustainability. NGOs collaborate and help the government by acting as pressure groups for the enforcement of relevant laws and work for providing solutions for environment and sustainability. So most of the environment NGOs focus on one or more of the following causes like climate change, air pollution, deforestation, ozone layer depletion, moist management, biodiversity, energy conservation, environmental degradation, land degradation.
The role of environmental NGOs as a major stakeholder in environmental causes has increased both in dimension and stature over the last few decades. So we need your skill and knowledge to make the right decisions towards environmental friendly solutions, and also inspire and motivate society to act and demand meaningful environmental protection. Alage experts really like from different universities, Andhra University, SVM University, Anantapur University నుంచి వచ్చినందరికీ కూడా మీ అనుభవం, మీ మేధస్సు మాకు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలి. మేము ఈరోజు నేను చెప్పడానికంటే కూడా మేమందరం వినడానికి సిద్ధంగా ఉన్నాం. బాధ్యతగా అంటే మాకు భవిష్యత్తు ఎలా ఉంటుందని భయం వేస్తూ ఉంది. అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ చూస్తున్నా కానీ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. పరిశ్రమల్లో ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఒక రెస్పాన్సిబుల్ ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, ఒక బాధ్యతతో కూడుకున్న ఒక మనకి అభివృద్ధి కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో ఈ సందర్భంలో మీ అందరూ మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకు మేము ఇంత బలంగా ఇనిషియేట్ చేసామంటే, ఆయన కృష్ణ గారు ఛార్జ్ తీసుకోగానే ఒకటే చెప్పాను, మనం బేసిక్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఇట్స్ అ రెగ్యులేటరీ బాడీ. బేసిక్ పర్సెప్షన్ ఏముందంటే ఇట్స్ అ రెగ్యులేటరీ బాడీ విచ్ విల్ ఎన్ఫోర్స్ ద లాస్. తప్ప ఎక్కడ కూర్చొని దీని ఫంక్షనాలిటీ మార్చాలి, దీన్ని కొంచెం ఫ్రెండ్లీగా వెళ్ళాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనగానే ఇదేదో పారిశ్రామికీకరణకి, ఇండస్ట్రియలైజేషన్కి ఏదో ఒక వ్యతిరేకం, దీన్ని మనల్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం నలిపేస్తారు అనేది పారిశ్రామికవేత్తల్లో కూడా చాలా బలంగా ఉంది. ఆ క్రమంలో ఏం చేశారంటే, తప్పులు జరుగుతున్నప్పుడు కూడా చాలా మెత్తగా ఉండటం స్టార్ట్ చేశారు. నేనేం చెప్పానంటే, వీఆర్ అ రెగ్యులేటరీ బాడీ, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. కూర్చొని విల్ బ్రింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రియలిస్ట్, including NGOs, including experts. So we all come together, see what can be done for the future of our generations, like for our employment, for development. And instead of being a mere regulatory body, we want to promote and we want to facilitate. పరిశ్రమలు రావాలి, మేము ప్రమోట్ చేయాలి. అలాగే రెగ్యులేటరీ కూడా కూర్చొని అందరూ ఒక అవగాహనకు వచ్చి చేసేలాగా, పరిశ్రమలు కూడా బాధ్యతతో ప్రవర్తించేలాగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాం. ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. మనస్ఫూర్తిగా మీ అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మీ అమూల్యమైన సలహాలతోటి ఇది 2 విడతలుగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మేధావులందరికీ, ప్రొఫెసర్లందరికీ, NGO హెడ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్.